నెల్లూరు దర్గామిట్టలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోని శ్రీ మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తజన సమూహం మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల పెళ్లి తంతు కమనీయంగా రమణీయంగా సాగింది. దేవతామూర్తులను భక్తులు కనులారా చూసి పరవశించిపోయారు. భక్తుల శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కళ్యాణోత్సవానికి ఆల్తూరు ఆదినారాయణ రెడ్డి సతీమణి, ఆల్తూరు సులోచనమ్మ, ఆల్తూరు గిరీష్ కుమార్ రెడ్డి సతీమణి లత, ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి సతీమణి రాధిక, ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తరించారు. నమస్కారం చేసుకోండి. మధుపర్కాలు సమర్పించిన తర్వాత మీనాక్షి దేవి సమేత సుందరేశ్వర స్వామి వారు అన్నీ ఉండగా, అలాగే స్వామివారు చక్కగా ద్వాపర యుగం అంతా కూడా స్వామివారు అమ్మవారు చక్కగా కైలాసంలో కూర్చొని, మణిద్వీపంలో కూర్చొని అమ్మవారు, కైలాసంలో స్వామివారు, ఇలా ఇద్దరూ కలిసి మణిద్వీపంలో కూర్చొని చక్కగా సృష్టి స్థితి లయ కారకాన్ని చేస్తూ ఉండగా, అమ్మవారు ఈ యొక్క జగత్తునంతా పరీక్షిస్తూ ఉండగా, ఒకానొక సమయంలో ఈశ్వరుడు స్వామివారితో అమ్మవారితో మాట్లాడుతూ అలా ఒక్కసారిగా లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మరుక్షణం స్వామివారు మళ్ళా తిరిగి కొద్దిసేపటి తర్వాత స్వామివారు అమ్మవారి పక్కన వచ్చి కూర్చొని నవ్వుతూ ఉన్నారు. కూర్చొని నవ్వుతూ ఉంటే పార్వతీదేవి అడిగింటారు, స్వామి ఇలా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోయారు, అలా ఎందుకు వచ్చి చక్కగా కూర్చొని నవ్వుతున్నారు అంటే, అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు, భూలోకంలో మహావిష్ణుమూర్తి రామచంద్రమూర్తిగా అవతరించి సీతాదేవిని మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవిగా ఆమెను అవతరించి వారి యొక్క చక్కగా వివాహం జరిగి భూలోకంలో చాలా అత్యంత వైభవంగా జరిగి, ఆ వైభవంగా వివాహమైన తర్వాత కైక కోరిక కోసంగా రామచంద్రమూర్తి, సీతాదేవి, రామచంద్రమూర్తి ఇద్దరు కూడా లక్ష్మణ స్వామితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళారు. ఆ అరణ్యవాసంలో చక్కగా రామచంద్రమూర్తి, సీతాదేవి పర్ణశాలలో ఉండగా మన భక్తుడైన రావణాసురుడు ఆ యొక్క సీతాదేవిని అపహరించి లంకా నగరానికి తీసుకొని వెళ్ళారు. ఆ యొక్క తీసుకొని వెళ్ళిన సందర్భంలో ఆ యొక్క పర్ణశాలకి తిరిగి వచ్చిన రామచంద్రమూర్తికి సీతాదేవి ఎక్కడా కనిపించకపోవడంతో అడవి అంతా తిరిగి పర్ణశాల చుట్టుపక్కల అంతా వెతికి తిరిగి అన్ని వెతుకుతూ ఉండగా రామచంద్రమూర్తి అక్కడ కనిపించిన ప్రతి జంతువుని, ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని, కొమ్మని, రెమ్మని, నదిని, సరస్సుని అన్నిటినీ అడుగుతూ వెళుతూ ఉన్నారట.
నా సీతాదేవిని చూసారా ఎక్కడైనా మీరు అని సంవత్సరం పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే నారాయణుడికి చెప్పు రామచంద్ర అనగానే స్వామివారు ఆయన చూడనట్లుగానే వెళ్ళిపోయారు. మా యొక్క తరాలు ఇవి అని చతుస్సాగర అయ్యా ప్రవర చతుస్సాగర कल्याणी गिरिनायक प्रियसुता गौरी भवानी श्री सावधान श्री मीनाक्षी समेत दलौ समहोते सावधान लग्ने सावधान श्री भाग्यविशारदः पशुपते आनंद संवर्धनः कल्याणोत्सव तत्परस्तम भवता सुवेशाढ्या सुवासने सुवासने
ఏందమ్మా చెప్తుంటే వినాలి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ సుందరేశ్వర స్వామి దేవస్థానం నందు 3 రోజుల పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా మన ఆల్తూరు సులోచనమ్మ గారు, గిరీష్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు దగ్గరుండి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించినందుకు వారికి దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణానికి ఇచ్చేసినటువంటి మా దేవస్థాన ధర్మకర్త మండలి చైర్మన్ గారు, కమిటీ సభ్యులు వీరికి కూడా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ 3 రోజుల పాటు దేవస్థానంలో వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని సుందరేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికి కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ దేవస్థానం అభివృద్ధికి భక్తులకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావున రేపటితో ఈ బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ కార్యక్రమం పూర్తవుతుంది. రేపు కూడా భక్తులందరూ ఇచ్చేసి శ్రీ సుందరేశ్వర స్వామి వారిని దర్శించి తరించాల్సిందిగా విజ్ఞప్తి చేయొచ్చు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం. నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం. నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, గిన్నెభిక్ష, కుంభహారతులు, లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి 12:30 నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం. పై 2 దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్, ఎల్జీఆర్ ఇన్ఫ్రా, హైదరాబాద్.